ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఈ సూపర్ ఎయిట్స్లోని లాస్ట్ మ్యాచ్. అది మనకు నాకౌట్ మ్యాచ్. అందులో గెలిస్తే మనం సెమీఫైనల్కి వెళ్ళినట్టే. అంటే ఇప్పుడు అది ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్. నెట్ రన్ రేట్ గురించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన పనే లేదు. ఇక క్యాలిక్యులేటర్లతో మనకు పని కూడా లేదు. మనం ఇప్పుడు కోరుకోవాల్సింది ఒకటే, మన టీమిండియా వెస్టిండీస్ని ఓడిస్తే చాలు, మనం సెమీస్కి వెళ్ళినట్టే. నిన్న మన భారత జట్టు గెలిచింది. భారత జట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నిజానికి ఇది కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు, ఒక బలమైన స్టేట్మెంట్. ఎందుకంటే మనం 250కి పైగా రన్స్ చేశాం అండ్ ఆల్సో 72 రన్స్ తేడాతో గెలిచాం. మన బ్యాటింగ్ పరంగా చూస్తే మాత్రం అందరూ ఫామ్లోకి వచ్చారు. అభిషేక్ శర్మ గత 4 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను ఫామ్లోకి వచ్చేశాడు. అండ్ సంజు శాంసన్ని ఓపెనర్గా దించింది మన టీమిండియా. అండ్ సంజు శాంసన్ క్విక్ స్టార్ట్ కూడా ఇచ్చాడు. అండ్ తిలక్ వర్మని నెంబర్ 3లో కాకుండా నెంబర్ 6లో ఆడించారు. అండ్ ఎంతో అద్భుతంగా ఆడాడు తిలక్ వర్మ ఎట్ ద ఎండ్. ఇక మన క్లచ్ ప్లేయర్ అయిన హార్దిక్ పాండ్యా తనని ఎందుకు క్లచ్ ప్లేయర్ అని అంటాడు, మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ మనకు కొంచెం సమస్య ఉంది. అదేంటంటే మన బౌలింగ్. మన బౌలింగ్ గురించి మనం కొంచెం ఆందోళన చెందాలి. అదెందుకో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. ఈ వీడియోని మన టీమిండియా సెలక్షన్తో మొదలు పెడతాం. సెలక్షన్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ని బయటికి పంపించారు, అక్షర్ పటేల్ని లోపలికి తీసుకొచ్చారు. అండ్ రింకు సింగ్ని కాకుండా సంజు శాంసన్ని ఆడిపించారు. దాని వలన టాప్ 3లో ఇప్పుడు మనకు ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ లేరు. ఇప్పుడు సంజు శాంసన్ రైట్ హ్యాండర్, అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండర్ అండ్ నెంబర్ 3లో వచ్చే ఇషాన్ కిషన్ కూడా లెఫ్ట్ హ్యాండర్. దాని వలన మనకు ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండే సమస్య నుంచి బయటికి వచ్చేసాం. ఇప్పుడు ఇక అన్నీ సెట్ అయ్యాయి. మన జట్టు ఫైనల్ వరకు వెళ్తే ఫైనల్లో కూడా ఇదే జట్టును ఆడిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటి నుంచి మిగతా అన్ని మ్యాచెస్ కూడా మన ప్లేయింగ్ 11 ఇదే ఉండబోతుంది. ఈ ప్లేయింగ్ 11 మాత్రం ఓన్లీ ఇంజురీస్ అయితేనే మార్చే అవకాశం ఉంది తప్ప మాక్సిమం మన టీమిండియా ఇదే ప్లేయింగ్ 11తో వెళ్ళనుంది మిగతా మ్యాచెస్ అన్ని. తిలక్ వర్మ మనకు నెంబర్ 3లో ఎంతో అద్భుతంగా ఆడాడు ఇప్పటి వరకు. కానీ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో అతని బ్యాట్ నుంచి సరిగ్గా రన్స్ రావడం లేదు. అందుకని అతని నెంబర్ 6 పంపించారు. కానీ నెంబర్ 6లో అయితే చాలా అద్భుతంగా ఆడాడు తిలక్ వర్మ. లాస్ట్లో వచ్చిన అతడు కేవలం 16 బాల్స్లోనే 44 రన్స్ స్కోర్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ వచ్చేసరికి మాత్రం 275 అండ్ అతను 3 4లు కొట్టాడు, 4 6s కొట్టాడు. లాస్ట్లో మనకు కావాల్సిన హైని ఇచ్చాడు అండ్ అతని వల్లే మన స్కోర్ 256 వరకు వెళ్ళింది. తిలక్ వర్మ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది, కానీ నెంబర్ 3లో అతడు లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో అతడు సరిగ్గా ఆడలేదు. అందుకని ఇప్పుడు నెంబర్ 6కు పంపించాక మాత్రం అతడు తన ఫామ్ని బయటికి తీసుకొచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక మన టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేసింది. సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనర్స్గా వచ్చారు. అండ్ సంజు శాంసన్ కేవలం 15 బాల్స్లోనే 25 రన్స్ స్కోర్ చేశాడు. మన టీమిండియాకి ఇప్పటి వరకు మంచి స్టార్ట్ రాలేదు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం మంచి స్టార్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి స్టార్ట్ ఇచ్చాక సంజు శాంసన్ త్వరగా అవుట్ అయిపోయాడు. ఇక అభిషేక్ శర్మ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు ఈ T20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ సరైన ఫామ్లో లేడు, కానీ లాస్ట్ మ్యాచ్లో చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఆడాడు. అభిషేక్ శర్మ ఎలాంటి స్టార్ట్స్ ఇచ్చేవాడో మన టీమిండియాకి అలానే ఇచ్చాడు ఈ మ్యాచ్లో. ఓవరాల్గా చూసుకుంటే అతనికి మొదటి 50 కూడా ఈ వరల్డ్ కప్లో. అండ్ 30 బాల్స్లో 55 రన్స్ స్కోర్ చేశాడు. అది కూడా 4 4s అండ్ 4 6s. అతని స్ట్రైక్ రేట్ కూడా చూసుకుంటే 183. ఫస్ట్ 4 మ్యాచెస్లో అతనికి స్పిన్ మీద చాలా ఇబ్బంది పడ్డాడు, కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం జింబాబ్వే జట్టు అతనికి స్పిన్నే ఇవ్వలేదు. అండ్ ఫస్ట్ 6 ఓవర్స్లో వాళ్ళు అసలు స్పిన్నర్నే తీసుకొని రాలేదు. అది కొంచెం అభిషేక్ శర్మకి కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు. తర్వాత మన టీంలో ఉన్న బెస్ట్ ఆల్రౌండర్ బరిలోకి దిగుతాడు. అతడే హార్దిక్ పాండ్యా. మరోసారి అతను ఏంటో నిరూపించుకున్నాడు. అతను ఆడిన ఇన్నింగ్స్కి అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది నిన్న. మంచి ఫామ్లో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అతను నెంబర్ 5లో వస్తున్నాడు. ఇది సరైన నిర్ణయం. లాస్ట్ మ్యాచ్లో చూస్తే మాత్రం వాషింగ్టన్ సుందర్ని ముందు పంపించారు, కానీ హార్దిక్ పాండ్యా ముందు రావడం ఎంతో ఇంపార్టెంట్ మన టీంకి. ఇక అతడు ఓపెనింగ్లో బౌలింగ్ కూడా చేస్తున్నాడు. దాని వలన జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్కి కొన్ని ఓవర్స్ మిగిలి ఉంటాయి. దానితో మన కెప్టెన్కి వాళ్ళు ఎప్పుడైనా అవసరం ఉంటే మిడిల్ ఓవర్స్లో కూడా వాళ్ళని తీసుకుని రావచ్చు. ఇక వీళ్ళందరి తర్వాత లాస్ట్లో వచ్చాడు తిలక్ వర్మ. తిలక్ వర్మకి ఇది డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత మ్యాచ్లో అతను సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు. అతని నుంచి మనం ఎంతో ఆశిస్తాం, కానీ అతని నుంచి మనకు తగినంత పర్ఫార్మెన్స్ రాలేదు. కానీ ఈ మ్యాచ్లో అతనికి డూ ఆర్ డై మ్యాచ్. అతడు మాత్రం లాస్ట్ అవకాశం అనుకొని దీన్ని అద్భుతంగా తీసుకున్నాడు. ఎంతో ఫ్రీడమ్తో ఆడాడు తిలక్ వర్మ. మ్యాచ్ తర్వాత అతను మాట్లాడుతూ, నేనేం ఈ మ్యాచ్ ముందుకు ప్రెజర్ తీసుకోలేదు అండ్ ప్రెజర్ తీసుకోను కూడా అని చెప్పాడు. అండ్ ఆల్సో అతని ఫామ్ వలన అతనికి ఎలాంటి సమస్య లేదని చెప్పాడు. అతనికి కేవలం 1 ఇన్నింగ్స్ చాలు మళ్ళీ తిరిగి ఫామ్లోకి రావాలని చెప్పాడు. అండ్ ఆల్సో నిన్నటి ఇన్నింగ్స్తో అతను మళ్ళీ ఫామ్లోకి కూడా వచ్చాడు. ఇక మనందరి బ్యాటర్స్ దాటికి మన టీమిండియా స్కోర్ 250 రన్స్ దాటిపోయింది. ఇక అప్పుడే మనం అనుకున్నాం జింబాబ్వే జట్టు కనీసం దగ్గరికైనా వస్తుందా లేదో అని. కానీ జింబాబ్వే జట్టులోని బ్రైన్ బెనెట్ చాలా అద్భుతంగా ఆడాడు. ఈ వరల్డ్ కప్ మొత్తంలో అతడు కేవలం ఒకటేసారి అవుట్ అయ్యాడు, అది కూడా లాస్ట్ మ్యాచ్లో. అండ్ ఈ వరల్డ్ కప్ మొత్తంలో అతడు ఒక 6 కూడా కొట్టలేదు, కానీ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం 6 సిక్సర్లు కొట్టాడు. జస్ప్రీత్ బుమ్రాని కూడా 6 కొట్టాడు. కేవలం 3 రన్స్తో అతడు సెంచరీ మిస్ అయ్యాడు, కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఒక గొప్ప ప్లేయర్గా మారుతాడు అతడు. అతడి వయసు చూస్తే మాత్రం కేవలం 22, కానీ అతడు ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఎంతో ఎక్స్పీరియన్స్ ప్లేయర్లా ఆడాడు.
ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మన బౌలింగ్లో ఉన్న చిన్న సమస్య గురించి. అదేంటంటే మనం 72 రన్స్తో గెలుపును సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ నిజం ఏంటంటే వరుణ్ చక్రవర్తి వరుసగా 2 మ్యాచ్ల్లో అంత ప్రభావం చూపలేకపోయాడు. సౌత్ ఆఫ్రికాపై మరియు జింబాబ్వేపై తన లెంత్ కొంచెం షార్ట్గా ఉంది అండ్ వికెట్లను హిట్ చేసే బంతులు పడడం లేదు. ఇక ఇప్పటి నుంచి మనకు అన్ని కీలక మ్యాచెసే. మనం ఈ ట్రోఫీని సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ ఉన్న 3 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిస్తే చాలు. అది వెస్టిండీస్తో మ్యాచ్, ఆ తర్వాత మనం సెమీఫైనల్కి వెళ్ళిపోతాం, ఆ తర్వాత సెమీఫైనల్లో కూడా గెలిస్తే ఫైనల్లో కూడా గెలిస్తే మనం ఈ ట్రోఫీని డిఫెండ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అంటే మనకున్న మ్యాచెస్ అన్ని గెలవాలి ఇప్పటి నుంచి. ఇలాంటి కీలక మ్యాచెస్లో వరుణ్ చక్రవర్తి మనకి ఎంతో ఇంపార్టెంట్ బౌలర్. మిడిల్ ఓవర్స్లో ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేసే అతడు, కానీ లాస్ట్ 2 మ్యాచెస్ను మాత్రం అతడి దగ్గర నుంచి మనకు ఆశించినంత ఫలితాలు రావడం లేదు. మరి చూడాలి నెక్స్ట్ మ్యాచ్ వెస్టిండీస్తో అతని బౌలింగ్ పరంగా ఎలాంటి పర్ఫార్మెన్స్ తీసుకొస్తాడని. ఇక మనకు బౌలింగ్లో ఉన్న ఇంకో పెద్ద సమస్య ఏంటంటే శివం దుబే. గత 3 మ్యాచ్ల్లో అతడు కలిపి 113 రన్స్ ఇచ్చాడు, అది కూడా కేవలం 7 ఓవర్స్లోనే. నిన్నటి మ్యాచ్లో జింబాబ్వేతో కేవలం 2 ఓవర్లు వేసిన అతడు 46 రన్స్ ఇచ్చాడు. దానికంటే ముందు సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు కేవలం 2 ఓవర్స్ వేసిన అతడు 32 రన్స్ ఇచ్చాడు. అండ్ దానికంటే ముందు నెదర్లాండ్స్తో మ్యాచ్లో కేవలం 3 ఓవర్స్లోనే 35 రన్స్ ఇచ్చేశాడు. చాలా పరుగులు లీక్ చేస్తున్నాడు శివం దుబే. మనందరికీ తెలుసు టీమిండియాలో 6th బౌలర్ శివం దుబే అని. 6th బౌలింగ్ ఆప్షన్ ఏ జట్టుకైనా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మెయిన్ బౌలర్స్లో ఎవరికైనా ఒకరికి ఆఫ్ డే ఉంటే మాత్రం ఆ 6th బౌలర్ వచ్చి ఆ పనిని పూర్తి చేయగలడు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మన శివం దుబే చాలా పరుగులు లీక్ చేస్తున్నాడు. ఇలా మన 6th బౌలర్ అంత ఎక్స్పెన్సివ్గా వెళ్ళడం వలన మన టీమిండియాకి ఒక సమస్య అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యాచెస్లో మన టీమిండియాలోని మొదటి 5 బౌలర్స్ వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేయాలి. ఒకరికైనా ఆఫ్ డే ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు శివం దుబేకి బౌలింగ్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ శివం దుబే ఇలాంటి ఫామ్లో ఉంటే మాత్రం మన టీమిండియాకి కష్టాలు తప్పవని చెప్పుకోవచ్చు. అంటే మనం ఆశించాల్సింది ఒకటి, మన ఫ్రంట్ లైన్ 5 బౌలర్స్కి మంచి రోజు ఉండాలని కోరుకోవాలి. ఎవరికి కూడా ఆఫ్ డే రాకూడదని కోరుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. అదే సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్. సౌత్ ఆఫ్రికా మనకు పెద్ద హెల్పే చేశారు. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలిచి మన టీమిండియాని సెమీ స్పాట్లో లైవ్గా ఉంచారు. సౌత్ ఆఫ్రికా జట్టు గెలిచిన తీరు చూస్తే మాత్రం ఎంతో అద్భుతంగా గెలిచారు. ఫస్ట్ 6 ఓవర్స్లో అయితే ఒక్క ఎక్స్ట్రా రన్ కూడా ఇవ్వకుండా వెస్టిండీస్ బ్యాటర్లను 5గురిని పెవిలియన్కి చేర్చారు. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ఈ టోర్నమెంట్లో సౌత్ ఆఫ్రికాయే అత్యుత్తమ జట్టు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎంతో బాగా ప్రిపేర్ అయి వచ్చారు. టీమిండియా లాంటి జట్టుని హోమ్ కండిషన్స్లో ఓడించారు వాళ్ళు వరల్డ్ కప్లో. సౌత్ ఆఫ్రికా జట్టు ప్లానింగ్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది. ఆన్ ద ఫీల్డ్లోనే కాకుండా కూడా ఆఫ్ ద ఫీల్డ్లో వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు ప్లానింగ్ విధానంలో. ఇక మనం వెస్టిండీస్ జట్టు గురించి మాట్లాడుకోవాలి అంటే అసలు వెస్టిండీస్ జట్టు నిన్న ఏం చేసిందో నాకైతే అర్థమే కాలేదు. ప్రతి వాళ్ళు వస్తున్నారు, షాట్లు కొట్టడానికి సిద్ధమవుతున్నారు, 1-2 4 సిక్సెస్ కొడుతున్నారు, ఆ తర్వాత వికెట్లను చేతులారా అప్పగిచ్చేస్తున్నారు. వాళ్ళైతే ఒకనొక సమయంలో కేవలం 83 రన్స్కే 7 వికెట్లు కోల్పోయారు. నేను అప్పుడు ఒకటే అనుకున్నాను, కనీసం 140 రన్స్ అయినా చేస్తారా చేయరా అని. కానీ అక్కడి నుంచి వాళ్ళు అద్భుతంగా ఆడారు. రొమారియో షెఫర్డ్ యాజ్ వెల్ యాజ్ జేసన్ హోల్డర్ వాళ్ళ పార్ట్నర్షిప్తో వాళ్లకు 176 రన్స్ని ఇచ్చారు. ఇక్కడ వెస్టిండీస్ అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. నెంబర్ 8లో వాళ్ళకు ఒక బ్యాట్స్మెన్ వచ్చారు. అంటే మన టీమిండియాలో కూడా నెంబర్ 8లో అక్షర్ పటేల్ వస్తాడు. అక్షర్ పటేల్ రోల్ కూడా సేమ్ ఇలాంటిదే. ఒకవేళ మన టీమిండియా టాప్ ఆర్డర్ ఒకవేళ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ యాజ్ వెల్ యాజ్ లోవర్ మిడిల్ ఆర్డర్ ఇలాంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేయాలని. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన సౌత్ ఆఫ్రికా అసలు కనీసం ఒక్క బాల్ కూడా నెమ్మదిగా ఆడలేదు. ప్రతి బాల్ హిట్టింగ్కే వెళ్లారు. కేవలం 16.1 ఓవర్లోనే 177 రన్స్ని టార్గెట్ని చేస్ చేశారు. అండ్ ఏడెన్ మాక్రమ్ 82 కొట్టాడు. అండ్ క్వింటన్ డీకాక్ కేవలం 24 బాల్స్లోనే 47 కొట్టాడు. అండ్ నెంబర్ 3లో వచ్చిన రాయల్ రికల్టన్ 28 బాల్స్లో 45 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఏడెన్ మాక్రమ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది, తను స్కోర్ చేసిన 46 బాల్ 82 రన్స్కి. ఇక మన సూపర్ 8లో ఇంకొక గ్రూప్ గురించి చూసుకుంటే మాత్రం టీమ్ ఇంగ్లాండ్ ఆల్రెడీ క్వాలిఫై అయింది సెమీఫైనల్కి. ఇక వాళ్ళ గ్రూప్లో ఇంకొక పొజిషన్ ఉంది సెమీఫైనల్ వెళ్ళడానికి. అండ్ దానికి పోటీ పడుతున్నది ఎవరు అంటే న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్. ఇవాళ ఒక మ్యాచ్ జరగబోతుంది, అదే ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్. ఈ మ్యాచ్లో కనుక ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే పాకిస్తాన్కి ఇంకా అవకాశాలు ఉంటాయి టోర్నమెంట్లో ఉండడానికి. కానీ ఒకవేళ ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం పాకిస్తాన్ జట్టు అంతా సదురుకొని పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. ఇక 2 సెమీఫైనల్స్ కూడా మన ఇండియాలోనే జరుగుతాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ వాళ్ళ స్ట్రెంగ్త్స్ని చూసుకుంటే మాత్రం న్యూజిలాండ్ జట్టు వాళ్ళకంటే ముందుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరి బ్యాటర్స్ అండ్ బౌలర్స్ ఫామ్లో ఉన్నారు. కానీ ఇంగ్లాండ్ జట్టును చూసుకుంటే మాత్రం లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు గెలిచారు. కానీ నిజం చెప్పాలి అంటే హ్యారీ బ్రూక్ తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్తో గెలిపించాడు వాళ్ళ టీంని, కలెక్టివ్గా గెలవలేదు. అది ఒక సమస్యని చెప్పుకోవాలి వాళ్ళది. ఇక వాళ్ళ మెయిన్ ప్లేయర్ జాస్ బట్లర్, అతడు ఇప్పటి వరకు అసలు ఫామ్లోకే రాలేదు. వాళ్ళైతే ఇదే కోరుకుంటారు, ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అతడు ఫామ్లోకి రావాలి అని. ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జస్ట్ ఒక ఫార్మాలిటీ మ్యాచ్ అవుతుంది. అప్పుడు నెట్ రన్ రేట్ కూడా ప్లేలోకి రాదు. కానీ ఒకవేళ ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రం పాకిస్తాన్కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ వాళ్ళు ఇంకా వరల్డ్ కప్లో అలైవ్గా ఉండగలరు.
మరి చూద్దాం, సూపర్ హాట్ ఫామ్లో ఉన్న న్యూజిలాండ్ గెలుస్తుందా లేకపోతే ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్తో గట్టెక్కిస్తున్న ఇంగ్లాండ్ గెలుస్తుందా అని. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.